మనం చంద్రలాపూర్ నుండి రంగనాథస్వామిని కలుపుకొని చిన్న కొడూరు వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుండి వస్తుంది రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది. ఇది ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందుకు ఆల్రెడీ వాళ్ళు లెవెల్ చెక్ చేసుకొని అక్కడ కంకర కూడా ఇచ్చుకుంటున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు కన్స్ట్రక్షన్ జరిగే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఆపుకుంటూ మిగతా ప్లేస్ సాఫ్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ మన కంకర స్లీపర్స్ వేసుకుని ట్రాక్ నిర్మాణం జరగడానికి వాళ్ళు కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ముందు ఎట్లుందో చెక్ చేసుకున్నాం సార్. బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు వర్క్ నడుస్తుంది. అక్కడ అండర్ గ్రౌండ్ వస్తుంది ట్రాక్ అనేది, కిందికి వెళ్ళి వస్తుంది ట్రాక్ అనేది. ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ తీసుకొస్తారు వచ్చేట్టు. కానీ ఇక్కడ కొంచెం దూరం ఒక 50 మీటర్స్ అట్లా దూరం తీసుకున్నట్టయితే ఆల్రెడీ మొత్తం లెవెలింగ్ చూసేసుకొని మనకు కంకర పరుచుకున్నారు. వీళ్ళు రాక్ డస్ట్ ఇట్లా వేసేసి క్లీన్గా దొక్కించారు. అంటే ఇక్కడ స్లీపర్స్ వేసుకోవడానికి ఇది అనుకూలంగానే ఉంది. కానీ ఇది ఎక్కడి వరకు వేసేది అన్నది మనము ఇదే వీడియోలో కంటిన్యూ చూద్దాం. చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇట్లాంటివి చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. మనకు అడుగడుగున చిన్న చిన్న బ్రిడ్జ్లు కనబడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే పైన నుండి వాటర్ వస్తే ఇక్కడ వెళ్ళిపోవడానికి ఇక్కడనే మన రంగనాయక సార్ యొక్క సబ్స్టేషన్ దగ్గరలో ఉంది మనకి. ఇక్కడ వరకు మన కంకర మిక్సింగ్ కంకర ఇక్కడ వరకు వేయడం జరిగింది. ఇట్లాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితే చాలా ఉన్నాయి మనకి. ఇది మనకు దగ్గరలో గాజుల మార్చప్పుడు దగ్గర దాకా వచ్చినాం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడేమో మన కంకర వేసారు, ఇక్కడేమో లెవెలింగ్ చేస్తారు. దీన్ని రోలర్తో దొక్కించుకుంటే లెవెలింగ్ చేస్తారు. దీన్ని ఇక్కడ లెవెలింగ్ చేస్తారు దీంతో మనకి. ఇది లెవెలింగ్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక మిక్సింగ్ కంకర వేసి మిక్సింగ్ కంకర వేసి మనకి వాళ్ళు లెవెలింగ్ చేస్తారు. ఎక్కడెక్కడైతే మనకు కన్స్ట్రక్షన్ జరిగే వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ వదిలిపెట్టేసి మిగతా ప్లేస్లలో మొత్తం లెవెలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. డౌన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో డౌన్లో కంపల్సరీగా డ్రైనేజ్ నిర్మాణం అనేది జరుగుతుంది. అంటే ముందస్తు జాగ్రత్తలు ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి, వాటర్ నిల్వ ఉండకుండా ఉండడానికి మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇక్కడ కూడా లెవెలింగ్ చేసేస్తారు అనుకుంటున్నా. ఇంకా ముందు కూడా అన్ని వీడియోస్తో మనం అప్డేట్ అయితేనే ఉన్నాం. నాకు ఇక్కడ ఒకటి బాధ అనిపించేది ఏంటి అని అంటే, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మధ్యలోకి వెళ్ళి ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఏంటంటే వీళ్ళు ల్యాండ్ ఒక్క దగ్గర ఉన్నప్పుడు మంచిగా పని చేసుకోవచ్చు. అంటే ఎట్లాంటి దేనికైనా ఇబ్బంది ఉండదు, ట్రాక్టర్ దున్నడానికైనా దేనికైనా ఇబ్బంది ఉండదు. కానీ ఇటు కొంత అయ్యేసరికి అటు వాళ్ళకి ఇబ్బంది పడతారు, ఇటు వాళ్ళకి ఇబ్బంది పడతారు. మళ్ళీ మామూలు చెట్లు అవి సంవత్సరానికి ఒకసారి కాతనిచ్చేవి. కానీ అది ఒకసారి మన చెట్లు కొట్టేసారు, ల్యాండ్ పోయిందంటే ఎంతో బాగా అనిపిస్తుంది. ఈ చంద్రలాపూర్ ఇక్కడ పోతే చంద్రలాపూర్, ఇక్కడ నుండి చంద్రలాపూర్ నుండి ఇది మన గాజుల మాచాపూర్ రోడ్ ఇది. అంటే ఇక్కడైతే వర్క్ లెవెల్గానే ఉంది, లెవెల్ చేసి పెట్టేది. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ మన కంకర వేసి తొక్కించి పెట్టేయటం దీన్ని. ఇక్కడి వరకు ఈ అప్డేట్ ఇది. నెక్స్ట్ వీడియోస్లో రెగ్యులర్ చూస్తూనే ఉండండి. మన రైల్వే ట్రాక్ నిర్మాణం ఎక్కడ వరకు జరిగింది అన్నది ప్రతి పాయింట్ మీకు ఇస్తూనే ఉంటాను నేను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి మన చంద్రలాపూర్ మాచాపూర్ రోడ్ అయితే ఆ రోడ్ నుండి మీకు అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. ఓకే.